రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టింది. యువకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హైదరాబాద్ టు శ్రీశైలం ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ చేశారు. అనంతరం గార్డెన్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆమన్గల్ ఎక్సైజ్ సీఐ బద్రీనాథ్ చౌహాన్ సూచించారు. స్కూల్స్, కాలేజీల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఫంక్షన్ హాల్లో డ్రగ్స్ మీద అవేర్నెస్ క్యాంపు చేయటం జరిగింది. అక్కడ పిల్లల్ని చిన్నప్పటి నుంచి డ్రగ్స్ మీద వాడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దాని తర్వాత మీరు డ్రగ్స్కి ఒకసారి బానిస అయితే దాని నుంచి బయటికి రారు, అలాంటి ప్రోగ్రామ్ చేస్తూ పిల్లలకి అవేర్నెస్ కల్పించటం, వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేపించటం, డ్యాన్సులు, తర్వాత కొంతమంది రిహార్సల్స్ చేసి కూడా డ్రగ్స్ తీసుకున్న పిల్లలు ఎలా ఉంటారు, డ్రగ్స్ తీసుకొని పిల్లలు ఎలా ఉంటారు, వీటన్నిటి మీద ఈరోజు ఒక చక్కని ప్రోగ్రాం 4 గంటల ప్రోగ్రాం చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము మన సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ అమన్గల్ నా తరపున నేను కూడా పిల్లలకి ఏదో ఒకటి దీని నుంచి నేను ఏదోటి వాళ్ళకి నేర్పించాలి, కొంతమందినైనా నా వంతు కృషిగా దాని వైపు బానిస కాకుండా చూడాలని నేను ఈరోజు మా సిబ్బందితో కలిసి పాల్గొనటం జరిగింది.